సురారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా వైభవంగా శివరాత్రి వేడుకలు మదన్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఉమామహేశ్వరుడు కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. సురారం సిఐ సుధీర్ కృష్ణ ఈ మేరకు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకున్న పలు రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, సురారం డివిజన్ మంత్రి సత్యనారాయణ, సుభాష్ నగర్ డివిజన్ సురేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ స్వామివారిని నమ్ముతారు ప్రజలు. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి పవిత్ర శివరాత్రి రోజు స్వామివారు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీసు వారు, మా సూరారం పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటు చేసి ఇంత పెద్ద వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా వారి సహకారంతో ఇంకా ముందుకెళ్తున్నాము. సాయంత్రం ఇంకా డబుల్ పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళ సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు. శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉమామహేశ్వర స్వామి టెంపుల్ సూరారంలో భక్తులు అధిక సంఖ్యలో శివుని యొక్క దర్శనాలు చేసుకునడంతో పోలీస్ శాఖ తరఫున, సూరారం పోలీసు వారి తరఫున, అదేవిధంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసు వారు కోఆర్డినేషన్తో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు సురక్షితంగా దర్శనాలు చేసుకొని వెళ్లేలాగా మేమంతా ఇక్కడుండి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివాలయం తిరుగుతుంటూ ఈ శివాలయం సూరారంలో ఉన్న శివాలయంకు రావడం జరిగింది. ముందుగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అందరూ ఒక క్రమసంఖ్యలో వచ్చేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని వాళ్ళు దైవ దీవెనలు పొందాలని కోరుకుంటూ సూరారం డివిజన్లో ఉన్న భక్తులకు, కాన్స్టిట్యున్సీలో ఉన్న భక్తులకు, తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవ్ శంభో శంకర. మరి ఈరోజు ఈ భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేము ఈరోజు ఈ శివాలయానికి వస్తాం జరిగింది. మదన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి రంగరంగ వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క గుడికి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఈ యొక్క గుడి కమిటీ వారు కూడా మరి దగ్గరుండి ఈ యొక్క లైన్ కానివ్వండి, ప్రసాదాల దగ్గర కానివ్వండి, దర్శనం దగ్గర కానివ్వండి, ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మరి దగ్గరుండి వీళ్ళందరికీ దర్శనం చేపిస్తూ ఉన్నారు. మరి నేను ఈ యొక్క కమిటీ వారిని కూడా అదే కోరుతా ఉన్నా, మరి అందరూ కూడా కటిక ఉపాసంతో ఈ దర్శనానికి వస్తారు కాబట్టి మరి అందరినీ కూడా మనం జాగ్రత్త వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ భగవంతుడు అదే కోరుతున్నా, భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగ్య భాగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం కూడా చాలా బాగుండాలని చెప్పి కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.